హాయ్ గాయ్స్, ఈ రోజు మనం తమిళ సినిమా చూద్దాం. ఇది రొమాంటిక్ అండ్ కామెడీ మూవీ. ఈ సినిమా పేరు మిస్టర్ హౌస్ కీపింగ్. ఇది 2025లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ను చూపించారు. ఆమె పేరు ఇసై. ఈ రోజు కాలేజీ ఫేర్వెల్ డే. 4 ఏళ్లుగా హానెస్ట్ రాజు అనే అతడు హీరోయిన్ వెంట పడుతున్నాడు. ఈ రోజు కాలేజీ చివరి రోజు కావడంతో అతడు హీరోయిన్ ప్రపోజ్ చేసే ఛాన్స్ ఉందని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. అప్పుడే హానెస్ట్ రాజు అతని ఫ్రెండ్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఇతడే ఈ సినిమా హీరో. ఇసై దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి గిఫ్ట్ ఇచ్చాడు. ఆమె బాగా ఆలోచించి ఆ గిఫ్ట్ ను విసిరేసింది. అతడు ఆశ్చర్యపోయి నన్ను ప్రేమించట్లేదా అని అడిగాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను ఇంకెవరినైనా ప్రేమిస్తానేమో కానీ నిన్ను మాత్రం అస్సలు ప్రేమించను అని ఆమె చెప్పింది. అప్పుడు హీరో కోపంతో బిల్డింగ్ పైకి ఎక్కాడు. అంతా భయంతో సూసైడ్ చేసుకోకురా అని అరుస్తుంటారు. కానీ అతడు మాత్రం ఛాలెంజ్ చేస్తున్నాడు. 4 ఏళ్లలో నీకంటే అందమైన అమ్మాయిని చేసుకోలేదనుకో, నీ ఇంటికే పనివాడిగా వస్తానని సవాల్ విసిరాడు. అతని ఫ్రెండ్స్ అంతా సూపర్ రా అని ఎంకరేజ్ చేశారు. కట్ చేసి 4 ఏళ్ల తర్వాత చూపించారు. ఇతడు వేరే అమ్మాయిని లవ్ చేశాడు. ఈ రోజు ఆ అమ్మాయికి పెళ్లి. అది తలుచుకుంటూ హీరో బాధపడుతుంటే ఫ్రెండ్స్ వచ్చి ఓదార్చారు. ఏంట్రా ఆమె కూడా నిన్ను లవ్ చేసినట్లు ఫీల్ అవుతున్నావు? నీది వన్ సైడ్ లవ్వే కదరా, ఆమె అస్సలు నిన్ను పట్టించుకోలేదు అని అన్నారు. వన్ సైడ్ అయితే ఏంట్రా, ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది కదా అని హీరో ఏడుస్తున్నాడు. యాక్చువల్ గా ఆమె నన్ను చూసి అప్పుడప్పుడు నవ్వేది. ఒకవేళ ఆమెకు పెద్దలు బలవంతంగా పెళ్లి చేస్తున్నారేమో, ఆమెనే అడిగి పెళ్లి ఆపుతా అని హీరో వెళ్ళాడు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని నాకు బాగా తెలుసు, నిజమేనా అని అడిగితే అలా ఏం కాదే, నేను ఇష్టపడే ఈ పెళ్లి చేసుకుంటున్నా అని ఆమె అంది. అయితే నువ్వు నా సొంతం కాదా అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. హీరో కాలేజీ చదువు ముగించి 4 ఏళ్లైనా ఏ పని చేయకుండా ఇంట్లో ఊరికే ఉంటున్నాడు. ఏదైనా పని చేయరా అని తండ్రి అప్పుడప్పుడు తిడుతుంటాడు. తల్లి మాత్రం సపోర్ట్ చేస్తుంటుంది. హీరోకు చెల్లి ఉంటుంది. ఆమెను బైక్ లో ఎక్కించుకుని బస్ స్టాండ్ లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కాసేపటికే ఒకడు వచ్చి ఆమెను లవ్ చేస్తున్నట్లు చెప్పి ఇబ్బంది పెడుతుంటాడు. ఇతనికి రామన్ అని ఫ్రెండ్ ఉంటాడు. తన లవ్ ఫెయిల్ అయిందని అతనికి చెప్పి హీరో ఏడుస్తుంటాడు. అప్పుడు ఫ్రెండ్ ఒక సజెషన్ ఇచ్చాడు. ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి ఉంటుంది, కొంత డబ్బు సెండ్ చేసి వీడియో కాల్ చేస్తే న్యూడ్ గా కాల్ చేస్తుందని చెప్పాడు. హీరో ఫోన్ లో డబ్బులు లేకపోవడంతో తండ్రి స్నానానికి వెళ్ళినప్పుడు అతని ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి డబ్బు కట్టాడు. ఆ తర్వాత వీడియో కాల్ చేశాడు. అది ఫేక్ అకౌంట్, అందువల్ల ఎవరూ కనిపించట్లేదు. అప్పుడే వాళ్ళ నాన్న బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. నాన్న బయటకు రావడంతో నిద్రపోయినట్లు నటించాడు. తండ్రి టవల్ విప్పి లుంగి కట్టుకుని వెళ్ళిపోయాడు. ఇది ఫేక్ అకౌంట్ అని హీరో వదిలేశాడు. కాసేపు అయ్యాక మెసేజ్ వచ్చింది. కొంతసేపటి క్రితం నాన్న లుంగి కట్టుకుంటుంటే వీడియో కాల్ కెమెరాలో అదంతా రికార్డ్ అయింది. ఫేక్ అకౌంట్ నుంచి కాల్ చేసి 5,000 ఇస్తావా, లేదా ఇవ్వకపోతే మీ నాన్న యొక్క న్యూడ్ వీడియోను లీక్ చేస్తామని బెదిరించారు. ఈ విషయం నాన్నకు తెలిస్తే చంపేస్తాడని హీరో భయపడ్డాడు. 5,000 ఇస్తానని అతనికి సర్ది చెప్పాడు. కానీ 5,000 ఎక్కడి నుంచి తేవాలని హీరోకి అర్థం కాలేదు. ఆ ఫ్రెండ్ హౌస్ కీపింగ్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అతనితో కంపెనీకి హీరో కూడా వెళ్ళాడు. యాక్చువల్ గా ఒక చోట పనికి 5 పని వాళ్ళు కావాలని అడిగారు. కానీ అప్పుడు 4 ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామని కంపెనీలో తర్జన భర్జన పడుతుంటే ఈ విషయం తెలిసిన హీరో ఆ పనికి నేను వెళ్తానని చెప్పాడు. ఆ 4తో కలిసి ఒక అపార్ట్మెంట్ కు పనికి వెళ్ళాడు. ఒక్కొక్కరు ఒక్కో ఫ్లాట్ లో పనిచేస్తుంటారు. హీరో చదివిన కాలేజీలో వాచ్మెన్ గా పనిచేసిన వ్యక్తే ఇక్కడ కూడా వాచ్మెన్ గా చేరాడు. నువ్వేం చేస్తున్నావని అడిగితే హీరో ఏదేదో చెప్పాడు. కానీ హౌస్ కీపింగ్ పనికి వచ్చాడని వాచ్మెన్ కి అర్థమైంది. ఇప్పుడు హీరో ఒక ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. హౌస్ కీపింగ్ అని అరిచాడు. తలుపు తెరిచింది ఎవరంటే హీరోయిన్. చివరి రోజు ఏదేదో మాట్లాడావు, చివరకు నా ఇంటికి పనివాడిగా వచ్చావా అని ఆమె అతన్ని చూసింది. ఈ ఇంట్లో ఈమె ఒక్కతే ఉంటోంది. ఈమె పేరెంట్స్ వేరే ఊర్లో ఉంటారు. ఇన్నాళ్ళు ఈమె ఇంట్లో ఒక ఆమె పనిచేసేది. ఆమె వేరే ఊరుకు వెళ్తోంది. అందువల్లే పని మనిషి కావాలని ఈమె చెప్పిందట. నాకు ఇంట్లో ఏం పనులు చేయాలో తెలియదు, ఏమేం పనులు చేయాలో ఈ అక్కే నీకు చెప్తుంది అని అంది. అప్పుడు ఆ ఇంట్లో పనిచేసిన అక్క అతన్ని చాలా క్వశ్చన్లు అడిగింది. నువ్వెలా క్లీన్ చేస్తావు అని అడిగితే హీరో ఆమెను గుర్రుగా చూస్తున్నాడు. ఇతనికి అసలు ఏం పనులు
పనులు తెలియవని ఆమెకు అర్థమైంది. మేడం, ఇతడు ఇంట్లో ఒక్కరోజు కూడా పని చేయలేడు, వేరే మనిషిని చూసుకోండి అని అంటోంది. కానీ హీరో మాత్రం లేదు లేదు, నేను అన్ని పనులు చేస్తాను, దయచేసి ఈ పని మాత్రం ఇప్పించండి అని హీరో బతిమిలాడాడు. ఈ ఉద్యోగం నాకు చాలా ముఖ్యమైంది, డబ్బు నాకు చాలా అవసరం అంటున్నాడు. సరే 6 నెలలు కాంట్రాక్ట్ వేసుకుందాం, ఇందులో సైన్ చేయి, అడ్వాన్స్ ఇస్తా అని హీరోయిన్ అంది. కాంట్రాక్ట్ వేసుకున్న తర్వాత అడ్వాన్స్ ఇచ్చింది హీరోయిన్. ఇతనికి డబ్బు వచ్చింది కదా, అప్పుడు ఆ ఫేక్ అకౌంట్ యొక్క ప్రాబ్లం ను సాల్వ్ చేసుకున్నాడు. ఇంట్లో మాత్రం నేను ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా అని అబద్ధం చెప్పాడు. ఈ మాటలు విని అతని తల్లి చాలా సంతోషపడింది. ఇతనికి చెల్లి ఉంది కదా, ఆమె ఎవరితోనో చాటింగ్ చేస్తోంది, ఆమె ఎవరినో లవ్ చేస్తున్నట్లుంది, అది క్లియర్ గా చూపించలేదు. ఇప్పుడు హీరోయిన్ ఇంటికి హీరో పనికి వచ్చాడు. గిన్నెలు తోమేటప్పుడు రిఫ్లెక్షన్ లో హీరోయిన్ తింటూ ఉన్నది చూసి సంతోషపడుతున్నాడు. ఒకానొకప్పుడు ఆమెను లవ్ చేశాడు కదా, అందువల్ల ఇలా చూస్తున్నాడు. ఈ విషయమంతా తన ఫ్రెండ్ రామన్ కు చెప్పాడు. అప్పుడు అతడేమంటున్నాడంటే, ఆ అమ్మాయి నిన్ను ఎందుకు పనిలో పెట్టుకుంది, ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమే ఉన్నట్లుంది, అందువల్లే పనిలోకి తీసుకుంది, ఈ టైం ను మంచిగా యూజ్ చేసుకుని ఆమెతో కలిసిపో అంటున్నాడు. హీరో పనంతా పూర్తి చేసిన తర్వాత వెళ్లిపోదాం అనుకుంటున్నాడు. కానీ హీరోయిన్ కు మాత్రం రాత్రంతా పని ఉంది, అందువల్ల హీరోను కూడా ఉండమని అంది. ఈ రోజు నీకు ఓవర్ టైం వర్క్ ఉందని చెప్పింది, నన్ను నిద్రపోకుండా చూసుకోవాలి, అదే నీ ఓవర్ టైం వర్క్ అని చెప్పింది. పర్వాలేదే, ఈ డ్యూటీ కూడా బాగానే ఉంది అని అనుకుంటున్నాడు. ఈమెను చూసుకోవచ్చు కదా అని పక్కనే కూర్చున్నాడు. మధ్యలో అతనికి బాగా నిద్ర వస్తోంది, కానీ కష్టపడి నిద్రను ఆపుకున్నాడు. అతడు టైర్డ్ గా బయటకు వస్తుంటే ఒక పెద్ద ఆయన ఏమైందని అడిగాడు. సార్, రాత్రంతా నిద్ర లేదు సార్ అని అతడు అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఈ కాలం పిల్లలు ఇలా ఉన్నారేంట్రా బాబు అనుకుంటూ అతడు వెళ్ళిపోయాడు. మొదట్లో హీరోకు ఈ డ్యూటీ కష్టంగా అనిపించింది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ చాలా ఈజీగా అనిపించింది. హీరోయిన్ పనిచేసే చోట హరీష్ అనే అతడు పనిచేస్తున్నాడు. అతడు హీరోయిన్ ను వన్ సైడ్ గా లవ్ చేస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఒక మీటింగ్ లో మాట్లాడడానికి వచ్చింది. నా ఫోన్ ను ప్రొజెక్టర్ కు కనెక్ట్ చేయండి, మీకు ఒక విషయం చూపించాలి, నైట్ అంతా రీసెర్చ్ చేశా అని చెప్పింది. అప్పుడు సెర్చ్ హిస్టరీ వచ్చింది. అందులో చూస్తే తప్పుగా వీడియోలు చూసినట్లు వచ్చింది. అప్పుడు అంతా కూడా ఓహో, రాత్రంతా ఇదే రీసెర్చ్ చేశారా అని నవ్వుతున్నారు. యాక్చువల్ గా ఒక ఫోన్ చేసుకోవాలి అని హీరోయిన్ యొక్క ఫోన్ ను హీరో అడిగాడు. అప్పుడు ఆమె ఫోన్ ఇచ్చింది. అయితే ఈ వీడియోలను హీరోనే చూసి ఉంటాడు, అతన్ని ఊరికే వదలకూడదు అనుకుంది. హీరోయిన్ ఇంట్లో డెకరేషన్ వర్క్ చేస్తోంది. ఏంటి విశేషం అని హీరో అడిగాడు. కాలేజీ ఫ్రెండ్స్ రాబోతున్నారు, రీయూనియన్ అని ఆమె చెప్పింది. అయ్యయ్యో, ఫ్రెండ్స్ అంతా వస్తారే, అయితే నేను ఇక్కడ ఉండలేను అని హీరో అన్నాడు. లేదు లేదు, నువ్వు కూడా ఉండాలి అని ఆమె చెప్పింది. కొంచెం సేపట్లోనే ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇతడు కూడా గెస్ట్ లాగా డ్రెస్ చేసుకుని అక్కడ కూర్చున్నాడు. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు సాధారణ డ్రెస్ వేసుకుంటే బాగుండదు అని అతనికి డ్రెస్ కూడా హీరోయినే కొనిచ్చింది. కానీ ఇతన్ని బాగా ఇరికించాలని ఆమె అనుకుంది. నువ్వేం చేస్తున్నావురా అని ఫ్రెండ్స్ హీరోని అడిగారు. నేను దుబాయ్ లో వర్క్ చేస్తున్నా, ఇప్పుడే ఇక్కడికి వచ్చా అన్నాడు. అప్పుడు హీరోయిన్ కావాలనే ఒక గ్లాసును కింద పడేసింది. హౌస్ కీపింగ్, ఇక్కడికి వచ్చి క్లీన్ చెయ్యి అని హీరోను చూస్తూ అంది. నేను ఇప్పుడు వేరేలాగా నటిస్తున్నా కదా, అందువల్ల ఇంకొకరిని పనిలో పెట్టుకుందేమో అని అతడు అనుకుంటున్నాడు. కానీ హీరోను చూస్తూనే ఆమె అంటోందన్న విషయం తెలిసిందే. ఏంటి, వీణ్ణి చూసి హౌస్ కీపింగ్ అని పిలుస్తోంది ఏంటి అని ఫ్రెండ్స్ అంతా అనుకుంటున్నారు. అప్పుడు హీరో కూడా హౌస్ కీపింగ్ అంటే నేనా అని అంటున్నాడు. అప్పుడు ఆమె, ఇక్కడ నువ్వే కదా హౌస్ కీపింగ్ గా పనిచేస్తున్నావు, నిన్నే పిలుస్తున్నా అని అంది. అప్పుడు అతడు శోకంగా లేచి వెళ్ళాడు. వాళ్ళందరి ముందు క్లీన్ చేశాడు. అయితే నువ్వు హౌస్ కీపింగ్ పని చేస్తున్నావా అని ఫ్రెండ్స్ అంతా హేళన చేశారు. నీకు డ్రెస్ కూడా కొనిచ్చాను, టిప్ టాప్ గా తయారై వాళ్ళతో కూర్చుని మాట్లాడుతుంటే క్లీనింగ్ ఎవరు చేస్తారు అని అంది. అప్పుడు అతడు మాట్లాడకుండా క్లీన్ చేస్తున్నాడు. ఏంటి, హీరోయిన్ ఇంత రూడ్ గా ప్రవర్తిస్తోంది అని వాళ్ళకే అంటే ఫ్రెండ్స్ కే ఒకలాగా అయింది. ఆ తర్వాత ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. నేను ఓవర్ చేశాననేది హీరోయిన్ కు కూడా అర్థమైంది. అతని దగ్గరికి వచ్చి సారీ చెప్పింది. ఆఫీస్ లో నువ్వు చేసిన పని వల్ల అందరి ముందు నేను అవమానం పాలయ్యాను, అందుకోసమే నేను ఇలా చేశా అందే. యాక్చువల్ గా ఆ తప్పు ఇతడు చేయలేదు, ఇతడు ఫోన్ మాట్లాడడానికి ఆమె నుంచి తీసుకున్నాడు. అప్పుడు గ్రూప్ నుంచి ఒక లింక్ వచ్చింది, అనుకోకుండా దాన్ని క్లిక్ చేశాడు. అందువల్లే అలాంటి సైట్ లోకి వెళ్ళాడు. నీది ఐఫోన్ కదా, అందువల్ల డిలీట్ చేయడం కూడా నాకు తెలియలేదు. ఈ విషయం గురించి చెప్పాలని అనుకున్నా, కానీ ఆలోపే మీరు ఆఫీస్ కు వెళ్లారు, అయినా కూడా నాదే తప్పు, అందువల్ల సారీ అని చెప్పాడు. ఇప్పుడు హీరో డ్యూటీకి వెళ్తున్నాడు కదా, వాడికి బాధ్యత తెలిసింది, అందువల్ల పెళ్లి చేద్దామని అతను
తల్లి అంటోంది. యాక్చువల్ గా హీరో ఇంతకు ముందు హీరోయిన్ లవ్ చేశాడు కదా, ఆమెను చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆమె ఒప్పుకోదు. అందువల్ల పేరెంట్స్ చూసిన అమ్మాయిని చేసుకోవాలని అనుకున్నాడు. ఇప్పుడు ఫ్యామిలీతో పెళ్లి చూపులకు వెళ్తున్నాడు. ఆటోలో వెళ్తుంటే ఇతడు పనిచేసే అపార్ట్మెంట్ ముందే అది ఆగిపోయింది. డీజిల్ అయిపోయింది, కొనుక్కొస్తా అని డ్రైవర్ వెళ్ళాడు. నీడకుందామని అపార్ట్మెంట్ ముందుకు పేరెంట్స్ వెళ్లారు. అయ్యయ్యో, నేను హౌస్ కీపింగ్ పని చేస్తున్నానని వీళ్ళకి తెలుస్తుందేమో అని హీరో భయపడుతున్నాడు. అదే టైంలో వాచ్మెన్ వేరే వస్తున్నాడు. అతడు వాచ్మెన్ వచ్చే టైంలో ముఖానికి కచ్చేపు కట్టుకున్నాడు. ఎక్కడో చూసినట్లు ఉందే అని తీక్షణంగా చూసిన వాచ్మెన్ గుర్తుపట్టాడు. అప్పుడు హీరో సర్ది చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఈ వాచ్మెన్ అన్న నాకు బాగా తెలుసు, నేను ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను కదా, అక్కడ కొన్నాళ్ళ పాటు ఈయన పనిచేశాడు అని హీరో చెప్పాడు. ఈ వాచ్మెన్ అన్న కూడా పేరెంట్స్ కు నిజం చెప్పలేదు. సడన్ గా చూస్తే కార్ తీసుకుని హీరోయిన్ వచ్చింది. ఇక్కడేం చేస్తున్నావు అని హీరోని అడిగింది. అప్పుడే హీరో ఫ్యామిలీతో వచ్చిన విషయం తెలుసుకుంది. నేను హీరో ఇద్దరం కలిసే పనిచేస్తున్నామని హీరోకు హెల్ప్ చేసేలా మాట్లాడింది. సరే రండి, నేనే తీసుకెళ్తా అని కార్లో ఎక్కించుకుంది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ, నీకు ఏ డౌట్ వచ్చినా కూడా నా కొడుకును అడగమ్మా, వెంటనే క్లియర్ చేస్తాడు అని ఆమె అంటోంది. ఆమె మాటలు విని హీరోయిన్ కు నవ్వాగట్లేదు. లోపలే బాగా నవ్వుకుంది. ఇక అంతా కలిసి పెళ్లి చూపులకు వెళ్లారు. అమ్మాయిని చూడగానే హీరోకు బాగానే నచ్చింది. అమ్మాయికి ఒక తమ్ముడున్నాడు. అతడు ఐటీ కంపెనీలో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు. హీరోను చూస్తూ, బావా మీరే నాకు రికమెండ్ చేసి మంచి ఉద్యోగం చూసి పెట్టాలి అంటున్నాడు. సరే సరే చూసుకుందాంలే అని అతడు సర్ది చెప్పాడు. ఇతడు కరెక్ట్ గా ఇరుక్కుపోయి తటపటాయిస్తున్నాడు కదా. ఇదంతా చూసి హీరోయిన్ లోపల నవ్వుకుంటోంది. ఇక అంతా అయిపోయాక బయటకొచ్చారు. హీరోయిన్ తో 6 నెలల పాటు కాంట్రాక్ట్ వేసుకున్నాడు కదా, అది ముగిసిపోయింది. నేను పేరెంట్స్ కు చెప్పింది నిజం కావాలి, అందువల్ల ఐటీ సైడ్ వర్క్ చేయడానికి ట్రై చేస్తా అంటున్నాడు. సరే సరే ఆల్ ది బెస్ట్ అని హీరోయిన్ చెప్పింది. బాయ్ చెప్పి అతడు వెళ్లిపోతుంటే హీరోనే ఆమె చూస్తోంది. లైట్ గా హీరో అంటే ఆమెకు నచ్చినట్లే ఉన్నాడు. ఇప్పుడు హీరో తన చెల్లిని బస్ స్టాప్ లో వదిలేయడానికి వచ్చాడు. బస్ స్టాప్ లో వదిలేసి వెళ్లిపోతున్నాడు. ఒకడు ఆమెను ఇబ్బంది పెడుతుంటాడు కదా, వాడు మళ్ళీ వచ్చాడు. నీ సమస్య ఏంటి, ప్రేమిస్తున్నానని చెప్తున్నాను కదా, నన్నెందుకు ప్రేమించట్లేదు అని ఇబ్బంది పెడుతున్నాడు. ఆమె చేతులు పట్టుకుంటున్న క్రమంలో కరెక్ట్ గా హీరో వచ్చాడు. ఏంట్రా నా చెల్లెల్ని ఇబ్బంది పెడుతున్నావా అని కొట్టాడు. ఈ విషయాలన్నీ ముందే నాకు చెప్పవా అని చెల్లిపై కూడా కోప్పడ్డాడు. ఇప్పుడు హీరోయిన్ అనారోగ్యం పాలైంది. హరీష్ అని ఆఫీస్ ఫ్రెండ్ ఉంటాడు కదా, అతనికి కాల్ చేసింది. హాస్పిటల్ కు తీసుకెళ్తా అని అతడు చెప్పాడు. కానీ చివరి నిమిషంలో అతనికి వేరే పని పడింది. అతడు రాలేదు. కానీ హీరో వచ్చాడు. ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. నేను వేరే ఉద్యోగానికి ట్రై చేస్తున్నానండి, కానీ ఏది దొరకట్లేదు. మీ ఇంట్లో ఇంకొన్నాళ్ల పాటు నేను పని చేయొచ్చా అన్నాడు. అప్పుడు ఆమె కూడా సరే పనికిరా అని చెప్పింది. మొదట్లో హీరోపై ఆమె కోప్పడేది, కానీ ఇప్పుడు మాత్రం అతనితో జాలీగా మాట్లాడుతోంది. అప్పుడప్పుడు హీరో ఇంటికి కూడా ఆమె వస్తోంది. హీరో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈమెతో జాలీగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఇది తినమ్మా అని ఒక డిష్ పెట్టింది. అది తిన్న హీరోయిన్, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కూడా అచ్చం ఇలాగే చేస్తుంది, మీరు కూడా అలాగే చేశారు అని అంది. అప్పుడు ఆమె, ఈ వంట నేను చేయలేదమ్మా, నా కొడుకే చేశాడు అని చెప్పింది. అప్పుడే హీరోయిన్ కు కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఈమె కాలేజీలో 4th ఇయర్ చదివింది కదా, ఆ టైంలో ఆమెకు ఇంటి నుంచి ఫుడ్ రాలేని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న వేరే ఊర్లో ఉండేవారు. ఆ సంవత్సరం మొత్తం ఈమెకు ఫుడ్ నిచ్చింది ఆమె ఫ్రెండే. కానీ ఆ ఫుడ్ ను ఫ్రెండ్ ఇవ్వలేదు, హీరోనే అందించాడనే విషయం ఈమెకి ఇప్పుడు తెలిసింది. ఆ ఫ్రెండ్ ఏం చెప్తోందంటే, ఓం ఫుడ్ లేకుండా నేను ఎంత కష్టపడతానో అని నువ్వు అన్నావు కదా, ఆ మాటలు అతనికి తెలిసాయి. అందువల్లే వాడు ఫుడ్ ప్రిపేర్ చేసి నీకు పంపించాడు. అతడే ఇచ్చాడని నీకు తెలిస్తే నువ్వు తీసుకోవు, అందువల్లే అతడు నా ద్వారా అందించాడు అని ఆ ఫ్రెండ్ చెప్పింది. ఈ మాటలు విన్న తర్వాత హీరోయిన్ షాక్ అయిపోయింది. అలాగైతే 1 సంవత్సరం పాటు నా కోసం వండి వార్చాడా అనుకుంది. అప్పుడు హీరో ఆమె దగ్గరకు వచ్చాడు. ఏంటండి మీ పాటన మీరు పైకి వచ్చారు, కిందికి రండి అందరితో మాట్లాడండి అంటున్నాడు. అప్పుడు ఆమె అతన్ని చూస్తూ, కాలేజీలో నువ్వు నా వెంట పడ్డావు కదా, అప్పుడు నీతో సరిగా మాట్లాడాల్సిందే, నిన్ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడాను, అందుకు సారీ అని చెప్పింది. పర్వాలేదులే అని అతడు అంటుంటే ఆమె సడన్ గా అతన్ని హగ్ చేసుకుంది. లవ్ యూ మ్యాన్ అని చెప్పింది. లవ్ యూ నా అని అతడు సంతోషపడుతున్నాడు. సిగ్గుపడుతూనే కిందకి దిగి వెళ్లిపోతున్నాడు. లవ్ యూ మ్యాన్ అని ఫ్రెండ్ తో చెప్తారు కదా, ఫ్రెండ్ గా ఊహించుకునే ఆమె చెప్పింది. కానీ అతడు మాత్రం తప్పుగా అనుకున్నాడు. ఇంతకు ముందు పెళ్లి చూపులకు వెళ్లారు కదా, అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, పెళ్లికి అమ్మాయి ఓకే చెప్పిందని అంటున్నారు. కానీ హీరో యొక్క మనసు ఇప్పుడు మారింది కదా,
అందువల్ల మరుసటి రోజే ఆ అమ్మాయిని మీట్ అయ్యాడు. సారీ అండి, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పాడు. ఇంకోవైపు హీరోయిన్ హరీష్ తో మాట్లాడుతోంది. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని బాగానే తెలుసు, కానీ నాకు టైం కావాలి. మనం ఇద్దరం ఒక నెల రోజుల పాటు కలిసి ఉందాం, ఆ తర్వాత నిర్ణయం చెప్తా అంది. హరీష్ కూడా ఓకే అన్నాడు. ఇప్పుడు ఫ్రెండ్ అయిన రామన్ హీరోకు కొన్ని ఐడియాలు ఇస్తున్నాడు. ఏరా, ఆమె లవ్ యూ అని చెప్పిందని నువ్వు వెంటనే కిస్ చేసేలా వెళ్ళేవు, చెంపపై ఒక్కటేసి ప్రేమ లేదు గీమా లేదు అని అంటోంది. అందువల్ల నువ్వు డీసెంట్ గా నడుచుకోవాలి అని చెప్పాడు. సరే, ఇకపై నేను నా హద్దుల్లో ఉంటాను, ఫ్రెండ్ తో మాట్లాడినట్లే మాట్లాడుతా అని హీరో అనుకున్నాడు. ఒక ఫ్రెండ్ లాగే ఇప్పుడు ఆమెతో చాట్ చేస్తున్నాడు. యాక్చువల్ గా హీరోయిన్ అతన్ని ఫ్రెండ్ లాగే చూస్తోంది. అందువల్ల ఫ్రెండ్ తో మాట్లాడినట్లే మాట్లాడుతోంది. ఈ రోజు ఇంటికి రా, మనం మాట్లాడుకోవాలి అంది. సరే వస్తున్నా అని ఇతడు చెప్పాడు. ఇతడు ఇంటికి వచ్చినప్పుడు హీరోయిన్ యొక్క పేరెంట్స్ ఉన్నారు. అప్పుడు ఆమె తల్లి ఏమంటోందంటే, నీ గురించి ఇసై చాలా బాగా చెప్పిందయ్యా, మా ఓవన్ పని చేయట్లేదు, కొంచెం చూస్తావా అంది. అతడు కూడా దాన్ని సరిచేశాడు. ఆ తర్వాత ఇసైకి ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పి నువ్వెక్కడికి వెళ్ళావు అని అడిగాడు. నాకు అర్జెంట్ గా పని పడింది, అందువల్లే బయటకు వచ్చా అని ఆమె చెప్పింది. నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే అక్కడికి వస్తా అని హీరో అన్నాడు. సరే, నువ్వు కొంచెం సేపు అయ్యాక రా అని చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఈమె హరీష్ తో మాట్లాడుతోంది. వీళ్ళు నెల రోజుల పాటు కలిసి ఉండాలని అనుకున్నారు కదా, అందువల్లే బయట కలుసుకుని మాట్లాడుతున్నారు. కొంచెం సేపట్లోనే హీరో అక్కడికి వచ్చాడు. కానీ అప్పుడు హరీష్ లేడు. నీ కోసం గిఫ్ట్ కొన్నా, ఇదిగో అని హీరోయిన్ కి ఇచ్చాడు. అప్పుడు ఆ బొమ్మను చూసి వీడేంటి ఫ్రెండ్ కు ఇలాంటి బొమ్మ ఇస్తున్నాడు అని ఆమె మనసులో అనుకుంది. కానీ పెద్దగా పట్టించుకోలేదు. అతని కోసం ఒక కాఫీని ఆర్డర్ చేసింది. కొంచెం సేపట్లోనే అతనికి కాఫీ వచ్చింది. దాంట్లో చూస్తే లవ్ సింబల్ ఉంది. నా కోసమే స్పెషల్ గా ఆర్డర్ చేసినట్లుందని అతడు అనుకుంటున్నాడు. కానీ అక్కడికి వచ్చే కస్టమర్లకు కాఫీని అలాగే ఇస్తారన్న విషయం ఇతనికి తెలియదు. యాక్చువల్ గా ఉద్యోగం దొరకక హీరో ఇబ్బంది పడుతున్నాడు. మా కంపెనీలోనే ఉద్యోగం ఉంది, జాయిన్ అవుతావా అని తీసుకెళ్లింది. అతనికి కూడా ఆ కంపెనీలోనే ఉద్యోగం పెట్టించింది. ఆఫీస్ కు రావడం వల్ల తరచుగా వెనక్కి తిరిగి హీరోయిన్ ను చూస్తూ హీరో సిగ్గుపడుతున్నాడు. ఇదంతా కూడా హరీష్ గమనించాడు. అతనికి అస్సలు నచ్చలేదు. ఏమ్మా, నువ్వు ఒకనికి రికమెండ్ చేసి ఉద్యోగం ఇప్పించావు కదా, వాని యాక్టివిటీ అస్సలు బాగాలేదు. వాడు ఏదో ఒక రోజు సడన్ గా లవ్ అని అంటాడు. వాని ప్రవర్తన అలా ఉంది, వెంటనే కట్ చెయ్యి అని చెప్పాడు. అలాంటిది ఏం లేదు, వాడు నా ఫ్రెండ్ అని ఆమె సర్ది చెప్పింది. ఇసైతో ఎప్పుడూ కూడా హరీష్ తిరుగుతున్నాడనేది హీరోకు తెలిసింది. అందువల్ల చాలా కోప్పడుతున్నాడు. ఇప్పుడు నేరుగా క్యాంటీన్ కు వచ్చాడు. హరీష్ ను చూస్తూ ఎప్పుడు చూడు హీరోయిన్ తోనే తిరుగుతున్నావేంట్రా అని అడిగాడు. అందులో నీకేంట్రా సమస్య అని హరీష్ అన్నాడు. నీ లిమిట్స్ లో నువ్వుండరా అంటుంటే అప్పుడు హీరో కూడా నేను అదే చెప్తున్నా, నీ లిమిట్స్ లో నువ్వుండరా అని హీరో అన్నాడు. మీరిద్దరెందుకు గొడవ పడుతున్నారు, సైలెంట్ గా ఉండండి అని హీరోయిన్ అందే. ఇంటికొచ్చాక జరిగిన విషయం అంతా హీరో తన ఫ్రెండ్ కు చెప్పాడు. ఈ ఇసై ఊరికే ఉంటోంది, అందువల్లే హరీష్ అనేవాడు రెచ్చిపోతున్నాడు అని అంటుంటాడు. ఫ్రెండ్స్ అంటే ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి అని అన్నాడు. యాక్చువల్ గా హరీష్ హీరోయిన్ ఫ్రెండ్స్, నేను మాత్రమే లవ్వరు అని హీరో అనుకుంటున్నాడు. కానీ యాక్చువల్ గా జరిగేదంతా వేరేగా ఉంది. అప్పుడు ఆ ఫ్రెండ్, రే ఈ విషయాలను చాలా స్మూత్ గా డీల్ చేయాలి, లేదనుకో నీకు బ్రేకప్ చెప్పి అతనితో వెళ్ళిపోతుంది అని హీరో ఫ్రెండ్ అన్నాడు. సరే సరేరా, స్మూత్ గా హ్యాండిల్ చేస్తా అని హీరో అన్నాడు. సడన్ గా ఒక రోజు పెళ్లి విషయం గురించి మాట్లాడాలి, ఇంటికి రా అని హీరోను హీరోయిన్ పిలిచింది. అప్పుడు హీరో ఇప్పుడు పేరెంట్స్ ను తీసుకుపోనవసరం లేదు, ఫ్రెండ్ ను తీసుకెళ్తా అనుకున్నాడు. రే బావా, నా తరపున మాట్లాడడానికి నువ్వే రావాలరా అన్నాడు. శుభకార్యానికి వెళ్తున్నాడు కదా, అందువల్ల హీరో వాళ్ళ నాన్న యొక్క ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నాడు. ఒక పువ్వును అనుకోకుండా కింద పడేసినట్లు పడేశాడు. అది తీస్తానన్న వంకతో వాళ్ళ నాన్న యొక్క కాళ్ళు మొక్కాడు. వీడికి సడన్ గా ఏమైంది అని తండ్రి అనుకుంటున్నాడు. ఇప్పుడు హీరో యొక్క ఫ్రెండ్ ఇద్దరు కలిసి హీరోయిన్ ఇంటికి వచ్చారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ రండి రండి అని వెల్కమ్ చేసింది. లోపలికొచ్చి చూస్తే హరీష్ యొక్క కుటుంబం సోఫాలో కూర్చుని ఉంది. వీడెందుకురా ఇక్కడికి వచ్చాడు అని ఆలోచించాడు. చూస్తే అక్కడ పెళ్లి చూపులు వీరిద్దరికి అని తెలిసింది. ఏంటి హరీష్ కు ఇసైకి పెళ్ళా అనుకున్నాడు. ఒక పక్కకు వెళ్లి హీరో ఫ్రెండ్ తో మాట్లాడుతున్న క్రమంలో ఇసై అక్కడికి వచ్చింది. నువ్వేంటి ఇక్కడున్నావు, లోపలికి రా అని పిలిచింది. నువ్వు నన్నే లవ్ చేస్తున్నావు కదా, సడన్ గా ఏంటి వాడితో పెళ్లి విషయాలు మాట్లాడుతున్నారు అని అన్నాడు. అప్పుడు ఆమె, ఏంటి నేను నిన్ను లవ్ చేస్తున్నానా, అదెప్పుడు అని ఆశ్చర్యంగా అడిగింది. లవ్ యూ మ్యాన్ అని నువ్వే చెప్పావు కదమ్మా అన్నాడు. అయ్యయ్యో, నేను ఫ్రెండ్లీగా చెప్పాను, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావా అంటోంది. ఇందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏముంది,
లవ్ యూ అంటే లవ్వే కదా అంటున్నాడు. సరే ఉండు నీకు అర్థమయ్యేలా చెప్తా అని ఒక అంకుల్ ను చూస్తూ ఐ లవ్ యూ అంకుల్ అంది. అతడు కూడా ఐ లవ్ యూ టూ అని చెప్పి నవ్వాడు. అప్పుడు హీరో ఇదంతా అర్థం చేసుకోకుండా ఆమెను తిట్టేలా మాట్లాడాడు. అప్పుడు ఆమెకు కూడా కోపం వచ్చి అతన్ని తిట్టింది. మొదట ఇక్కడి నుంచి వెళ్ళరా అంది. ఇక హీరోకు అవమానంగా అనిపించింది. నేను బతుకను చస్తా అని సముద్రంలో దూకబోతున్నాడు. ఏమైందిరా దీనికే చస్తావా అని ఫ్రెండ్ ఆపాడు. రేయ్ నీ మాట వినడం వల్లే ఇంతవరకు వచ్చిందిరా. ఆమె లవ్ యూ మ్యాన్ అని చెప్పిన మరుసటి రోజే ఆమెను కిస్ చేయడానికి వెళ్తే అసలు విషయం నాకు తెలిసేది. నువ్వే వద్దు వద్దు అని అన్నావు. నీ వల్లే మోసపోయాన్రా అని ఫ్రెండ్ ను హీరో తిడుతున్నాడు. ఆ రోజు రాత్రి రామన్ పక్కనే హీరో పడుకున్నాడు. కానీ తెల్లారి లేచి చూసేసరికి హీరో లేడు. అదే టైంలో నేను వెళ్ళొస్తారా అని హీరో నుంచి మెసేజ్ వచ్చింది. అయ్యయ్యో వీడు చనిపోయాడా అని ఫ్రెండ్ భయపడ్డాడు. వాడెక్కడా అని వేగంగా వస్తుంటే హీరో నార్మల్ గా డ్యూటీకి బయలుదేరాడు. చావాలనే అనుకున్నా కానీ అంత ఈజీగా ఎలా చనిపోతాను, ఎలాగైనా చేసి ఆమెను ఒప్పిస్తా అని హీరో డ్యూటీకి వెళ్తున్నాడు. హీరోయిన్ కలిసి మన ఇద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ కాదు లవ్, ఇప్పటికైనా అర్థం చేసుకో అని అంటున్నాడు. కానీ ఆమె అస్సలు ఒప్పుకోవట్లేదు. ఎన్నిసార్లు నీకు చెప్పేది, నన్ను డిస్టర్బ్ చేయకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంది. ప్లీజ్ దయచేసి ఒప్పుకో అని ఆమె కాళ్ళపై కూడా పడ్డాడు. అప్పుడు హరీష్ తనతో పనిచేసే వాళ్ళని తీసుకుని అక్కడికి వచ్చాడు. ఏంట్రా ఇబ్బంది పెడుతున్నావు, వెళ్ళిపో అని బెదిరించాడు. అప్పుడు హరీష్ తో పాటు వచ్చిన వాళ్ళు కూడా హీరోను బెదిరించారు. హీరోకు అవమానంగా అనిపించింది. వెంటనే తన ఏరియాలో ఉన్న వాళ్లకు హీరో కాల్ చేసి రమ్మన్నాడు. కానీ ఒక్కరూ రాలేదు. మాకు వేర్వేరు పనులున్నాయని చెప్పారు. మరుసటి రోజు అదే చోట హీరో స్టైల్ గా కూర్చుని ఉన్నాడు. ఏంట్రా మళ్ళీ గొడవ చేయడానికి ప్రయత్నిస్తున్నావా అని హరీష్ అడిగాడు. అవునరా ఈసారి నేను ఒంటరిగా రాలేదు, నా కాలేజ్ మేట్స్ తీసుకొచ్చా అని హీరో అంటున్నాడు. హీరోకు కాలేజీలో ఒక గ్రూప్ ఉండేది. వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఈ రెండు టీంల మధ్య గొడవ జరిగింది. హరీష్ టీం కు చాలా దెబ్బలు పడ్డాయి. ఇదే టైంలో హరీష్ ను నాలుగేయాలని హీరో వచ్చాడు. హరీష్ ను కొట్టాడు కూడా. అప్పుడు పోలీసులు వచ్చారు. రెండు గ్రూపులను స్టేషన్ కు తీసుకెళ్లారు. ఏరా రోడ్డుపై ఇలా కొట్టుకుంటారా అని అడుగుతున్నారు. ఇంతకీ సమస్య ఏంటి, నువ్వు చెప్పమ్మా అని హీరోయిన్ అడిగారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, సార్ వీడిని నేను ఫ్రెండ్ గానే చూశాను, కానీ వీడేమో తప్పుగా అర్థం చేసుకున్నాడు, ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు అని హీరోపై చెప్పింది. హీరో పైనే తప్పు ఉందని పోలీసులకు అర్థమైంది. అప్పుడు హీరోని చూస్తూ, ఏరా ఒక అమ్మాయి నచ్చలేదని చెప్తే వదిలేసి వెళ్ళవా, ఆమెను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావురా అని హీరోను కొట్టారు. హీరో దెబ్బలు తింటున్న క్రమంలో అక్కడ ఉన్న ఒక అతన్ని చూశాడు. చెల్లెల్ని ఇబ్బంది పెడుతున్నాడని ఒకరిని హీరో కొట్టాడు కదా, అతడు కొంచెం దూరంగా ఉండి ఇదంతా చూస్తున్నాడు. వీడు చేసిన తప్పునే ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను కదా అని హీరో మనసులో అనుకున్నాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఇకపై ఇలా చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చి పంపించాడు. ఇక బయటకు వచ్చాక హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి కోప్పడుతోంది. హౌస్ కీపింగ్ పనిచేసే నిన్ను ఒక ఉద్యోగంలో పెట్టించాను కదా, అదే తప్పైంది అని అనుకుంటోంది. ఆ మాట విన్న హరీష్, ఏంటి వీడు హౌస్ కీపింగ్ పనిచేశాడా, ఈ లెవెల్ అవింది అంటున్నాడు. అప్పుడు హీరోయిన్, ఈ విషయాన్ని నేను చెప్పకూడదు అని అనుకున్నాను, కానీ నీ వేషాల వల్ల చెప్పాల్సి వచ్చింది కదరా అంది. హౌస్ కీపింగ్ పనిచేసే అమ్మాయిని నువ్వు చేసుకుంటావా, చేసుకోవు కదా, అలాంటప్పుడు నిన్ను ఈ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అని అంతా తిడుతున్నారు. వీళ్ళు ఇలా గొడవ పడుతున్న క్రమంలో అక్కడికి హీరో యొక్క పేరెంట్స్ వచ్చారు. అన్ని మాటలు విన్నారు. ఏంటి మా కొడుకు హౌస్ కీపింగ్ పని చేశాడా అని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. ఇక అంతా అయిపోయాక హీరో ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న ఎవరూ కూడా హీరోతో మాట్లాడట్లేదు. హీరోకు బాగా ఆకలేసింది. అమ్మ భోజనం పెట్టు అన్నాడు. అమ్మ ఎప్పుడు ప్రేమగా అతనికి భోజనం పెట్టేది, కానీ ఇప్పుడు అన్నం పెట్టమన్నా కూడా ఆమె పెట్టట్లేదు. అతడు మళ్ళీ అడగడంతో ఆమె భోజనం తీసుకొచ్చి పెట్టింది, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు అతడు ఏడ్చుకుంటూ భోజనం చేశాడు. ఇప్పుడు హీరో అతని చెల్లి డాబాపై కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏమ్మా ఒకరోజు ఒక అబ్బాయి నీతో గొడవ పడ్డాడే, ఆ అబ్బాయి ఎవరు అని అడిగాడు. ఆ అబ్బాయి నాతోనే కాలేజీలో చదివాడు, థర్డ్ ఇయర్ లో డిస్కంటిన్యూ అయి వెళ్ళిపోయాడు. కాలేజీలో కూడా నిన్ను లవ్ చేస్తున్నా అని నా వెంట పడేవాడు. ఇక బయటకు వచ్చాక నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. వాణ్ణి చూస్తేనే నాకు ఇరిటేట్ గా అనిపిస్తుంది అని ఆమె అంది. వాడు లవ్ చేస్తున్నా అని చెప్పడంలో తప్పులేదు, కానీ నో చెప్పిన తర్వాత కూడా నా వెంట పడుతున్నాడే, అదే చాలా ఇరిటేట్ గా ఉంది అని ఆమె అంది. ఇలాగాని చేస్తే ఆ అబ్బాయి ఆ అమ్మాయికి అస్సలు నచ్చరు అంది. దాదాపు నేను కూడా ఇప్పుడు ఇలాగే ప్రవర్తిస్తున్నా కదా అని హీరో అనుకున్నాడు. ఇకపై నా పనేందో నేనేదో అన్నట్లే ఉండాలనుకున్నాడు. ఇంకా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు తన పని తాను చేసుకుంటున్నాడు. హీరో ఇలా సాడ్ గా మారడానికి
నేను కూడా ఒక కారణం అని హీరోయిన్ అనుకుంది. డ్యూటీ అయిపోయాక హరీష్ హీరోయిన్ కలిసి బైక్ పై తిరుగుతున్నారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు హీరోయిన్ కు హరీష్ పూజ అనే అమ్మాయిని పరిచయం చేశాడు. ఈమె కూడా హలో చెప్పి ఆమెతో ఫ్రెండ్ అయింది. ఇక అంతా కలిసి ఒక చోట పార్టీ చేసుకుంటున్నారు. అప్పుడు సిచ్యువేషన్షిప్, లివింగ్ రిలేషన్షిప్ గురించి చర్చ జరిగింది. హీరోయిన్ ఏం చెప్తోందంటే సిచ్యువేషన్షిప్, లివింగ్ రిలేషన్షిప్ లో నాకు నమ్మకం లేదని అంది. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాటిని ఎంకరేజ్ చేయను అని అంది. అప్పుడు ఒక అమ్మాయి హరీష్ ఒక సంవత్సరం పాటు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాడని చెప్పింది. పూజ అని ఒక ఆమెను పరిచయం చేశాడు కదా, ఆమెతోనే అతడు సంవత్సరం పాటు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాడని తెలియవచ్చింది. ఈ విషయం ఇంతకు ముందు ఆమెకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. హరీష్ నాకు ఈ విషయం ఇంతకు ముందు చెప్పలేదేంటి అని ఆమె కోప్పడింది. ఆమె కోపంగా వెళ్తుంటే ఆమె వెనకే వెళ్ళాడు హరీష్. ఏమైంది అలా వెళ్తున్నావు అని అంటుంటే, నువ్వు రిలేషన్షిప్ లో ఉన్న సంగతి నాకెందుకు చెప్పలేదు అని ఆమె అంది. నేనేమైనా పెళ్లి చేసుకుని కుటుంబమా నడిపాను, లివింగ్ రిలేషన్షిప్ లోనే ఉన్నాను కదా, ఇది సిచ్యువేషన్షిప్ కాలం. ఇలాంటి టైంలో లివింగ్ రిలేషన్షిప్ గురించి అలా అర్థం చేసుకున్నావేంటి అంటున్నాడు. నీకెలానో నాకు తెలియదు, కానీ లివింగ్ రిలేషన్షిప్ పెళ్లి అనేది ఒక్కటే అని నా నమ్మకం అంటోంది. అలా అనేటప్పుడు ఆమెకు ఒక విషయం స్ట్రైక్ అయింది. ఇంతకు ముందు హీరో ఏమన్నాడు, లవ్ యూ కు రెండు అర్థాలు చెప్తున్నావేంటి, లవ్ యూ అంటే ఒకే అర్థం అని హీరో అన్నాడు కదా, ఆ విషయం ఆమెకు గుర్తుకొచ్చింది. నేను సంవత్సరం పాటు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న దాని గురించి తప్పుగా మాట్లాడుతున్నావే, కానీ 6 నెలల పాటు కాంట్రాక్ట్ పెట్టుకుని వాడితో నువ్వు పని చేయించుకున్నావు. ఆ టైంలో మీరు క్లోజ్ గా గడపలేదనడానికి గ్యారంటీ ఏంటి అన్నాడు. ఆ మాటలు విని ఆమె టెన్షన్ అయిపోయింది. ఇకపై ఒక్క మాట మాట్లాడినా కూడా మర్యాద ఉండదు అంది. అతడు కోప్పడి తిడుతూనే ఉన్నాడు, కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. యాక్చువల్ గా హీరో ఆమెను లవ్వర్ గానే చూశాడు, కానీ నేనే అతన్ని ఫ్రెండ్షిప్ అని చెప్పి దూరంగా పెట్టాను, నాపైనే తప్పు ఉంది అని ఆమె ఏడుస్తోంది. బాగా ఏడ్చి ఇకపై హరీష్ తో మాట్లాడకూడదు అని నిర్ణయించుకుంది. మరుసటి రోజు నుంచి హరీష్ తో మాట్లాడట్లేదు. హీరో పని చేసేటప్పుడు అతనితో మాట్లాడడానికి వచ్చింది, కానీ అతడు మాత్రం నార్మల్ గా ఆమెతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా నాపై కోపంగా ఉన్నావా, సారీ అని అంది. మీపై ఏం తప్పు లేదండి, నాపైనే తప్పంతా అని పక్కకు వెళ్ళాడు. హీరో వాళ్ళ అమ్మ ఇంకా మాట్లాడట్లేదు, అందువల్ల అతడు చాలా బాధపడుతున్నాడు. అప్పుడు నాన్న ఏమంటున్నాడంటే, రే అమ్మకు నీపై కోపం లేదురా, నా కొడుకు ఇలాంటి పరిస్థితికి వెళ్ళాడే దానికి నేను కారణం అని తనపై తానే కోపడుతోంది అని అంటున్నాడు. నువ్వే వెళ్లి మాట్లాడరా అని చెప్పాడు. ఇంకోవైపు హీరోయిన్ కు వాళ్ళ నాన్న కొన్ని సలహాలు ఇస్తున్నాడు. ఏమ్మా, ఒక స్టోరీ చెప్పేటప్పుడు ఇల్లు అని నేను చెప్పాననుకో, నువ్వు ఒక ఇంటిని ఇమాజినేషన్ చేసుకుంటావు, కానీ అదే కథ వినే ఇంకొకరు పేదవారై ఉంటే ఆ ఇంటిని వేరేలాగా ఇమాజినేషన్ చేసుకుంటారు. దీన్ని బట్టి చూస్తే లవ్ యు మ్యాన్ అని నువ్వు చెప్పావు కదా, అది నీ వరకు చూస్తే ఫ్రెండ్షిప్ గా ఉండొచ్చు, కానీ అతడు మాత్రం లవ్ అని అనుకున్నాడు. ఇందులో మీ ఇద్దరిపైన ఎలాంటి తప్పు లేదు అని తండ్రి చెప్పాడు. నాకు హరీష్ అంటే ఇష్టం అని నువ్వు నాతో చెప్పావు, అప్పుడు నేను ఓకే అన్నా. నీ నిర్ణయం కరెక్ట్ అయి ఉంటదన్న ఉద్దేశంతోనే నేను ఓకే చెప్పాను, కానీ నువ్వు కన్ఫ్యూషన్ లో నిర్ణయం తీసుకున్నావన్న విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాన్న నీకు సపోర్ట్ చేస్తాడు అని చెప్పాడు. ఇంకోవైపు హీరో వాళ్ళ అమ్మను చూస్తూ నాతో మాట్లాడవా అని నీళ్లు ఆమెపై పోశాడు. అప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఇతనిపై నీళ్లు పోసింది. ఇక ఒకరికొకరు మాట్లాడుకున్నారు, కలిసిపోయారు. ఆఫీస్ లో ఉన్న హీరోయిన్ హీరోతో మాట్లాడడానికి వెళ్తోంది. అప్పుడు హరీష్ వచ్చాడు. ఏమ్మా, ఆ రోజు నేను అనవసరంగా నీతో ఏదేదో మాట్లాడాను, నేను మాట్లాడింది తప్పే, సారీ అని అంటున్నాడు. లివింగ్ రిలేషన్షిప్ గురించి, సిచ్యువేషన్షిప్ గురించి నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో నువ్వు చెప్పావు, నాకు ఓకేనా కాదా అనే విషయం మాత్రమే నేను చెప్పి ఉండాల్సిందే, అదంతా నాకు నచ్చదు. ఇప్పుడు నేను కరెక్ట్ గా చెప్తున్నాను, నన్ను వదిలేయి నాకు దూరంగా ఉండు అని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోయింది. హీరో డెస్క్ లో లేడని తెలిసింది. ఇంతకీ ఏమైంది అని మిగతా వాళ్ళని అడిగింది. అతడు రిజైన్ చేశాడు, సింగపూర్ కు వెళ్ళబోతున్నాడట అని చెప్పారు. ఆ మాటలు వినగానే హీరోయిన్ చాలా బాధపడింది. హీరోను కలిసి మాట్లాడాలని అతని ఏరియాకు వెళ్ళింది. మొదట హీరో యొక్క చెల్లి గమనించింది. ఆమె ఏం చెప్తోందంటే, ఇప్పుడే మా అన్న ఈ విషయం నుంచి కొంచెం కొంచెంగా బయటపడుతున్నాడు, తిరిగి మీరు అతనితో ఏదేదో మాట్లాడి అతని మనసును మార్చొద్దు, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పింది. అప్పుడు హీరోయిన్ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు 6 నెలల తర్వాత జరిగేది చూపిస్తున్నారు. హీరో ఇప్పుడు సింగపూర్ నుంచి వచ్చాడు. ఆ విషయం హీరోయిన్ కు తెలిసిందే. సింగపూర్ లో హీరో 6 నెలలే పనిచేశాడు. ఆ ఉద్యోగం నచ్చకపోవడంతో తిరిగి వచ్చాడు. హౌస్ కీపింగ్ కోసం ఉద్యోగులను పంపిస్తుంటారు కదా, అలాంటి ఏజెన్సీనే హీరో పెట్టాడు. ఇప్పుడు హీరోయిన్ హీరోను కలవడానికి వచ్చింది. ఈమెను చూడగానే పేరెంట్స్ బయటకు వెళ్లారు. నువ్వు
నువ్వు రావడానికి 2 ఏళ్ళు అవుతుందన్నారు, ఆ లోపల వచ్చావే అని అంటోంది. అవునండి, ఆ డ్యూటీ నాకు పెద్దగా నచ్చలేదు, అందువల్ల ఇక్కడికే వచ్చి బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నా, బిజినెస్ కూడా స్టార్ట్ చేశా అని చెప్పాడు. మరి నన్ను ఒక్కసారి కూడా వచ్చి కలవలేదు ఎందుకు, నన్ను మర్చిపోయావా అని అడిగింది. మర్చిపోలేదండి, మళ్ళీ మిమ్మల్ని కలిసి మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలని అనుకున్నా, అందుకే రాలేదు అని చెప్పాడు. నాపైనే తప్పుంది, నిన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడాను అని ఆమె అంటోంది. ఆమె మాటలు విన్న హీరో నాకు పని ఉంది అని ఆ రూమ్ నుంచి బయటకొచ్చాడు. ఏ చోటుకు ఎవరెవరు వెళ్లారో తన సిబ్బందిని చూస్తూ చెప్తున్నాడు. అప్పుడు హీరోయిన్ మా ఇంట్లో పని చేయడానికి ఒకరు కావాలి అంది. సరే ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి అని అతడన్నాడు. ఆల్రెడీ మా ఇంట్లో 6 నెలల పాటు ఒక ఆయన పనిచేశాడు, నాకు మళ్ళీ అతడే కావాలి అని అంది. అది అస్సలు కుదరదు అని హీరో చెప్పాడు. అప్పుడు హీరోయిన్ ఒక తాజ్ మహల్ తీసి చూపించింది. ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసింది. ఇప్పుడు మనకు ఒక విషయం చూపిస్తున్నారు. యాక్చువల్ గా కాలేజీ చివరి రోజు హీరోయిన్ కు ఇతడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు కదా, అందులోపల ఈ తాజ్ మహలే ఉండింది. హీరో యొక్క తల్లి కొన్నాళ్ల క్రితం ఆ గిఫ్ట్ ని తీసుకొచ్చి హీరోయిన్ కి ఇచ్చింది. ఆమె కూడా దాన్ని ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ చూసేది. ఇప్పుడు ఆ గిఫ్ట్ ఇచ్చే హీరోకు ప్రపోజ్ చేసింది. ఐ లవ్ యూ అని హత్తుకుంది. దీన్నైనా నమ్మొచ్చా, లేక ఇది కూడా ఫ్రెండ్షిప్ అని అంటావా అంటుంటాడు. లేదు లేదు, ఇది లవ్వే అని ఆమె చెప్పింది. సంతోషంగా ఆమెను హత్తుకున్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.